హై ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే మనకు అందినటువంటి తాజా సమాచారం. సో వాస్తవంగా ఏంటిదంటే చాలామంది లబ్ధిదారులు ఆసరా పెన్షన్ల కోసం అయితే వెయిట్ చేయడం జరుగుతుంది. సో గతంలో తీసుకున్నటువంటి ఆసరా పెన్షన్లు ఏవైతున్నాయో ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత పెరుగుతూ వస్తున్నటువంటి ఆసరా పెన్షన్లు ఏవైతున్నాయో, సో 2000 కాస్త మనకి 4000, అదేవిధంగా 3000 తీసుకున్నటువంటి లబ్ధిదారులు 6000 ఏవైతున్నాయో ఆసరా పెన్షన్ల కోసం, అంటే పెరుగుతూ వస్తున్నటువంటి ఆసరా పెన్షన్ల కోసం అయితే చాలామంది లబ్ధిదారులు అయితే వెయిట్ చేయడం జరుగుతుంది. కాకపోతే మనకి గతంలో ఎవరైతే ఈ ఆసరా పెన్షన్లు అయితే తీసుకున్నారో, అంటే మనకి 2000 అదేవిధంగా 3000 ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి సో తెలంగాణ సర్కారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి గారు అయితే మనకి ఒక షాకింగ్ కామెంట్ అయితే చేయడం జరిగింది. వాస్తవంగా ఏంటిదంటే గత ప్రభుత్వంలో పైరవులు చేసుకుంటా, అంటే వాళ్ళు ఎలిజిబుల్ కాకున్నా కానీ పైరవులు చేసుకుంటూ, అదేవిధంగా ఇంట్లో అంటే ఇక ఎలిజిబుల్ అంటే ఇంట్లో గవర్నమెంట్ జాబ్ ఉన్నా కానీ ఏదో రకంగా ఏదో విధంగా ఆసరా పెన్షన్లు పొందుతూ ఉన్నటువంటి లబ్ధిదారులు ఏవైతున్నారో వాళ్ళకైతే షాక్ ఇవ్వడం జరుగుతుంది. ఏంటిదంటే ఇప్పుడు పెరుగుతూ వచ్చేటువంటి ఈ ఆసరా పెన్షన్లని గుర్తించి ఎవరైతే గత ప్రభుత్వంలో పైరవీలు చేసుకుంటూ ఈ ఆసరా పెన్షన్లను పొందారో వాళ్ళని వెంటనే వాళ్ళకు వచ్చేటువంటి ఆ పెన్షన్లు ఏవైతున్నాయో వెంటనే కట్ చేసి కొత్త లబ్ధిదారులకు కూడా, అంటే కొత్త లబ్ధిదారులతో పాటు జెన్యున్గా ఉన్నటువంటి లబ్ధిదారులకి ఈ ఆసరా పెన్షన్లు కూడా అందిస్తామని చెప్పి మనకి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రానున్న 3 సంవత్సరాల్లో ఎవరికైతే ఇళ్ళు లేవో, అంటే మనకి ఇందిరమ్మ ఇళ్ళ పథకం అవుతుందో దాంట్లో మనకి ఎవరికైతే ఇండ్లు లేవో, అదేవిధంగా కొత్త ఆసరా పెన్షన్లకు, అదేవిధంగా ఈ అన్ని సో ప్రజాపాలన ద్వారా స్వీకరించినటువంటి అప్లికేషన్లో ఎటువంటి బెనిఫిట్స్ కావాలని చెప్పి వాళ్ళైతే ఫిల్ చేశారో వీటన్నిటిని రానున్న రోజుల్లో, రానున్న 3 సంవత్సరాలలో భర్తీ చేస్తామని చెప్పి కూడా మనకి సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ముఖ్యంగా మనకి ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేటు. సో దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం, అంటే కొత్త రేషన్ కార్డులు కూడా మనకి త్వరలో ఇస్తామని చెప్పి కూడా వీళ్ళైతే ప్రకటించడం జరిగింది. కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ప్రకటిస్తారు, ఆసరా పెన్షన్లు ఎప్పుడు, అంటే కొత్త పెరుగుతూ వచ్చేటువంటి కొత్త ఆసరా పెన్షన్లు ఎప్పుడు వస్తాయి, అదేవిధంగా కొత్తగా ఈ బెనిఫిట్ పొందాలనుకున్న వారికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎలా చేయాలనేది మన క్లియర్ కట్గా మనం రానున్న వీడియోస్లో మన ఛానల్లో 100% అయితే అప్డేట్ చేస్తామండి. ఒక్కసారి మీరు క్లియర్గా మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూసుకుంటూ వెళ్ళండి. మీకు సంబంధించినటువంటి కంటెంట్ ఉంటే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోకి అయితే కంపల్సరీ ఒక లైక్ వేసుకోండి. అదేవిధంగా కుదిరితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.